నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలోపేతం కృషి చేయాలి. మెంటాడ కార్యకర్తల సమావేశంలో మంత్రి సంధ్యారాణి స్పష్టం. నగరంలో యథేచ్ఛగా ఫ్లెక్సీలు కడుతున్న రాజకీయ పార్టీలు, ప్రేక్షక పాత్ర పోషిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు. గుమ్మలక్ష్మీపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలంలోని 31 పంచాయతీల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. అన్ని గ్రామాలకు త్రాగునీరు మరియు రోడ్డు సదుపాయం ఖచ్చితంగా ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో 100కి 100% సీట్లు గెలవాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 400కు పైగా మెజార్టీ ఇచ్చిన మెంటాడ మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు మంత్రి సంధ్యారాణి చెప్పారు. మండలంలోని 31 పంచాయతీల ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు జరుగుతాయని ప్రజలకి తెలిసేలా చేయాలని మంత్రి చెప్పారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పనిచేసి ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిశీలించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదే సర్పంచ్ మనం ఉంటే ఎంత మీరు అభివృద్ధి చేసుకోగలరో ఒకసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి దగ్గరలో కూడా ఒక సర్పంచ్ ఎవరైనా ఇబ్బంది పెట్టి చేయని దగ్గర కూడా ఏం చేస్తే అక్కడ వర్కులు జరుగుతాయో అది కూడా అధికారులతో మాట్లాడి మనం చర్యలు తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూసి మాట్లాడతాం. ఎందుకంటే మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనందరికంటే ఎక్కువ కష్టం చంద్రబాబు నాయుడు గారే పడ్డారు. 53 రోజులు జైల్లో పెట్టారు ఆ మహానుభావుడిని, ఏ తప్పు లేకుండా. 3000 కోట్లు తినేశారని చెప్పి జైల్లో పెట్టి, అచ్చిచ్చి కాదు అని 300 కోట్లని, ఆ తర్వాత తూచు 30 కోట్లని, ఆ తర్వాత 3 పైసలు కూడా నిరూపించలేని చవట దద్దమ్మలు లాస్ట్ టైం అలా చేశారు. మీ టార్గెట్ ఏంటంటే సర్పంచ్ గెలుచుకోవడం, ఎంపీటీసీ గెలుచుకోవడం టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మీకు ఎంతటి అంటే నేను అధికారంలో ఉండగానే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి రోడ్డు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే మేము అన్ని గ్రామాలు తిరుగుతున్నప్పుడు చూసాం. కొన్నిటికి బండిలో వెళ్ళాం, కొన్నిటికి నడిచి వెళ్ళాం, కొన్నిటికి కారు మీద వెళ్ళాం. అర్హత కలిగిన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని విజయనగరం తహసీల్దార్ కుర్నాథరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో ఉన్నవారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారికి 3 సెంట్లు ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇళ్ల పట్టాలు రాని వారు ఆయా సచివాలయ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత విఆర్ఓలు కానీ తహసీల్దార్ల ఆఫీసుకు కానీ వచ్చి దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో దరఖాస్తును పరిశీలించి ఇళ్ల స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు రానివారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వారు ఇష్యూ చేసినటువంటి కొత్త జీవోఎంఎస్ నెంబర్ 23 ప్రకారంగా ఎవరైనా కొత్తగా హౌస్ సైట్లు లేని వాళ్ళు, ఇప్పటివరకు హౌస్ సైట్లు లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు సదరు దరఖాస్తులను సచివాలయంలో కానీ విఆర్ఓ గారికి కానీ లేదంటే తహసీల్దార్ వారి కార్యాలయంలో కానీ డైరెక్ట్గా ఇచ్చిన వాళ్ళ ఆ దరఖాస్తులన్నింటిని కూడా వెరిఫై చేసి టౌన్ లిమిట్స్లో 2 సెంట్ల వరకు, అలాగే రూరల్లో 3 సెంట్ల వరకు హౌస్ సైట్ అలాట్ చేయడానికి జీవో ఇష్యూ చేసినందున దాని ప్రకారంగా వెరిఫై చేసి ఆ దరఖాస్తులను ఆన్లైన్ చేసి ఆ ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళకి వెంటనే హౌస్ సైట్ ఇవ్వడానికి జీవో వచ్చినందున దాని ప్రకారంగా ఇప్పుడు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అటువంటి దరఖాస్తులు ఇవ్వవలసిన వాళ్ళు సచివాలయంలోని లేదా తహసీల్దార్ వారి కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా మీ మూలంగా కోరడమైంది. అదేవిధంగా జీవీఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఎవరైనా అన్అబ్జెక్షనబుల్ ఫారం బుక్స్ అంటే
ఈ చెరువులు కానీ, లేదు అని అంటే రోడ్ల మార్జిన్లో కానీ, లేదు అంటే ఇంకా శ్మశానాల్లో వీటిల్లో కాకుండా అన్అబ్జెక్షనబుల్ ఫారం బోక్స్లో ఎవరైనా డ్వెల్లింగ్ హౌసెస్ అంటే 2019 అక్టోబర్ కంటే ముందర ఎవరైనా ఇల్లులు కట్టుకుని ఆ ఇంట్లో నివాసం ఉంటూ వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఏవైనా ఉంటే ఆ యొక్క వివరాలతోని దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని కూడా డివిజనల్ కమిటీలో పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/2019 వెంటనే అమలు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దుర్గరాజు డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలన్నారు. గ్యారేజ్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలన్నారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. డిపో పరిధిలోని డిఎం అసిస్టెంట్ మేనేజర్ ఆర్టీసీ కార్మికులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎన్ఎంయు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే మన న్యాయమైన సమస్యలు ఉన్నాయో 1/19 సర్క్యులర్ని ఏదైతే యాజమాన్య సెంట్రల్ ఆంధ్ర కార్యాలయం ఇచ్చిందో ఆ 1/19 సర్క్యుల్ని యథావిధిగా అమలు చేయమని మేము కోరుతున్నాం. కొన్ని యూనిట్స్లో మేనేజర్స్ కేంద్ర కార్యాలయం తాలూకు ఆర్డర్స్ను కూడా ధిక్కరించి వాళ్ళకి నచ్చినట్టుగా సస్పెన్షన్స్, రిమూవల్స్ ఇష్టాహారం చేస్తున్నారు. దాంట్లో ఒక ఉద్యోగుల్లో కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. అంటే ఆ విధానాన్ని వెన్నాడాలని మేము ఈ మీడియా ద్వారా సెంట్రల్ యాజమాన్యాన్ని మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే ఈహెచ్ఎస్ సౌకర్యం పెట్టారో దానివల్ల ఏపీఎస్ఆర్టీసీలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఆ ఈహెచ్ఎస్ బదులుగా పాత ఆర్టీసీలు ఏదైతే వైద్య విధానం సంబంధించినటువంటి విధి విధానాలు ఉన్నాయో దాన్ని అమలు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలాగైతే ఇచ్చారో ఇందులో రాత్రి అనగా పగలనగా కష్టమైనటువంటి ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీలో పాత వైద్య విధానం అమలు చేయమని కూడా మేము యాజమాన్యాన్ని కోరుచున్నాం. అలాగే సస్పెన్షన్లు, అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్స్ చేసి కార్మికుల మీద విపరీతమైనటువంటి వేధింపులు చేస్తున్నారు. ఏదైనా ఒక ఇండస్ట్రీ బాగుపడాలంటే, ఏదో ఒక ఇండస్ట్రీ ఒక మంచి లాభాల్లో రావాలంటే ఆ ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఉద్యోగులకి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం డిస్కరేజ్ చేసి వాళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ విజయనగరం డిపో పరంగా తీసుకుంటే అన్ని పారామీటర్స్లో కూడా స్టేట్లో కూడా మంచి పొజిషన్లు తీసుకొచ్చి కష్టపడుతున్నారు కార్మికులు. అయినప్పుడు కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి పనిష్మెంట్లు ఇవ్వడం వల్ల ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం పట్టణంలో అనధికారికంగా పెడుతున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని వాహన చోదకులు, పాదచారులను ఆందోళన కలిగిస్తుంది. అనధికారికంగా కడుతున్న ఫ్లెక్సీలు తొలగింపులో పురపాలక సంఘం అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? వాచ్ ద స్టోరీ. విజయనగరం పట్టణంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో రాజకీయ పార్టీల నాయకులు మెప్పు పొందేందుకు ద్వితీయ స్థాయి నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ప్రజలకు పెను సంకటంగా మారాయి. జనసంచారం ఉన్న పట్టణ ప్రధాన కూడలలో పెట్టిన హోర్డింగులు నెలల కొలది ఉంచడం ఎంతవరకు సబబు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక పట్టణ ప్రాంతంలో రాజకీయ నాయకులు కానీ, వ్యాపార వ్యవస్థలు కానీ ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టినప్పుడు నగరపాలక సంస్థకు రుసుములు చెల్లించాలి. వ్యాపార సంస్థలు పెట్టే హోర్డింగ్స్ కి ఏడాదికి ఒకసారి ఆయా యాడ్ ఏజెన్సీస్ రుసుములు చెల్లిస్తారు. అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి ఏమైనా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టినప్పుడు నగరపాలక సంస్థల అనుమతులు తీసుకోవాలి. అదేవిధంగా ఎన్ని రోజులు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఉంటాయో అందుకు సంబంధించి రుసుమును చలానా రూపంలో చెల్లించాలి. కానీ మన విజయనగరం పురపాలక సంఘంలో ప్రభుత్వ నిబంధనల కన్నా పాలకుల పెత్తనం పెరగడంతో పురపాలక సంఘానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. సామాన్యుడు నగరంలో చిన్న ఫ్లెక్సీ కానీ, హోర్డింగ్ కానీ పెట్టినా ఆగ మేఘాల మీద వెళ్లి వాటిని తొలగించే మున్సిపల్ అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పట్టణంలో అనధికారికంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టినా వాటిని ఎందుకు తొలగించడం లేదు అనేది తెలియడం లేదు. వారిపై అపరాధ రుసుము ఎందుకు వేయటం లేదనేది పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక సంఘానికి ఆదాయానికి గండిపడినా పట్టించుకునే అధికారులు కనీసం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అనధికారికంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలి.
అవి కూడా తొలగించకుండా ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో గోడలపై అంటించే గోడ పత్రికలను తొలగిస్తున్న పురపాలక సంఘం అధికారులు ఈ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదు? వాతావరణంలో అకాలంగా మార్పులు వస్తున్న నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ఉంటే ఈదురుగాలులు వేసి అవి విరిగి పడితే ఆ రహదారి గుండా వెళ్లే పాదచారులకు వాహన చోదకులపై పడి గాయాలు పాలే జరగరానిది జరిగితే దానికి బాధ్యులు ఎవరు? మున్సిపల్ అధికారుల లేదంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంఘం నాయకుల అనేది పురపాలక సంఘం అధికారులు తేల్చి చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికారికంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై కమిషనర్ను వాజీ న్యూస్ వివరణ కోరగా పట్టణంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మినహాయిస్తే మిగతా యాడ్ ఏజెన్సీలు అనుమతులు తీసుకుంటున్నారని తెలిపారు. చేతులు కాలేక ఆకులు పట్టుకునే కన్నా ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు చర్య తీసుకుంటారని ఆశిద్దాం. కొన్ని రాజకీయ పార్టీల ల్యాండ్ హోర్డింగ్స్ తప్ప ఏ పోల్స్ కానీ చెట్లకు కానీ వేలాడదీసే ఫ్లెక్సెస్ కానీ అలాగే పోస్టర్స్ కానీ ఏవి కూడా లేకుండా చేస్తున్నాం. అడ్వర్టైజర్స్ ఏవైతే ఏజెన్సీస్ ఉన్నారో వాళ్ళు పెర్మిటెడ్, అవి వాటి ద్వారా కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఈ పోస్టర్స్ ఫ్లెక్సెస్ పెడితే మాత్రం వెంటనే మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది వాటిని తీసివేయడం జరుగుతుంది. అలాగే వారిపై కూడా చర్యలు తీసుకొని పెనాల్టీ కూడా లెవీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పెర్మిషన్ లేకుండా, నగరపాలక సంస్థ అనుమతి లేకుండా ఎవరు కూడా ఫ్లెక్సెస్ కానీ పోస్టర్స్ కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా కట్టేయడానికి అంటించేయడానికి వీలు లేదు. కాబట్టి మన విజయనగరాన్ని పోస్టర్ ఫ్రీ ఫ్లెక్స్ ఫ్రీ సిటీగా రూపొందించడంలో మీరందరూ భాగస్వాములు కావాలని, నగర అందాలని మరింత రెట్టింపు చేసే విధంగా అందరం కృషి చేయాలని కోరుతున్నాం. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని క్లబ్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సంతపేట జగన్నాథ స్వామి రామాలయం వద్ద రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి శంకర్ రెడ్డి సమక్షంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వెడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాలన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. రోజుకి 2000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాపుగంటి ప్రకాష్, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడాదిలాగే రోజుకి 2000 నుంచి 3000 మంది వరకు దాహార్తులను తీస్తాం. ఆ దాహార్తులు మజ్జిగతో మేము తీస్తామండి. అలాగే ఈ కార్యక్రమం సుమారుగా 3.5 నుంచి 4 లక్షల రూపాయలు వ్యయం ఖర్చుతో మేము ఈ ప్రోగ్రాంని ప్రతి సంవత్సరము చాలా ఘనంగా చేస్తామండి. ఈ కార్యక్రమానికి మా రోటరీ క్లబ్ సభ్యులే దాతలుగా వ్యవహరిస్తారండి. ఈ కార్యక్రమానికి మీ దాతలుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఏటా కూడా చాలా సంవత్సరాలు పెట్టి కూడా ఈ సమ్మర్లో ప్రజలందరికీ కూడా ఎండలో తిరిగే వాళ్ళందరూ కూడా దాహార్తిని తీర్చడానికి గత సంవత్సరాలు పెట్టి కూడా ఇదే టైంలో 2 నెలల పాటు 60 రోజుల పాటు రోజు కూడా ఈ మజ్జిగ సరఫరా చేస్తున్నారు. కనీసం 2000 నుంచి 3000 మంది ప్రజలకి ఈ దాహాన్ని తీర్చడానికి ఇస్తున్నారన్నమాట. దీంట్లో మజ్జిగ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, సర్వసాధారణంగా ప్రజలు దాహం ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగాలని కానీ లేకపోతే ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ తాగాలని కానీ ప్రయత్నం చేస్తారు. ఆ రెండింటి మూలంగా కూడా హాని ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, బార్లీ అలాంటివి ఏవైనా తీసుకోగలిగితే ఈ సమ్మర్లో ఈ 2 నెలలు కూడా ప్రజలు మనం డిహైడ్రేషన్ అవ్వకుండాను, డిహైడ్రేషన్ మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా కూడా అవకాశం ఉంటుంది. మజ్జిగ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే, ఒకటి దీంట్లో అమూల్యమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. అది ఒక జీర్ణశక్తిని పెంచడమే కాకుండా దాహం తీర్చుతో పాటు అదర్ బాడీకి ఎన్నో బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వాళ్ళని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విజయనగరం జిల్లా గజత్నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి జనసేన పార్టీ పిఎస్సి సభ్యురాలు పడాల అరుణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎం వెంకటాపురం గ్రామంలోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజత్నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు మరియు రొట్టెలు పంపిణీ చేశారు. ఆమె స్వగృహమందు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మూల్యాంకనం పూర్తయిందని ఈ నెల 12, 13 తేదీల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి మజ్జి ఆదినారాయణ పేర్కొన్నారు. ఆర్ఐఓ కార్యాలయం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్కు తరగతులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు తరగతులు జరుగుతాయి అన్నారు. 7వ తేదీ నుండి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, సోషల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపించడం జరిగిందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని చెప్పారు. మార్చి మే 1 నుంచి ఎగ్జామ్ ఇది కాలేజీలు కూడా తెరుచుకున్నాయి. 7వ తేదీ నుండి ఎగ్జామ్ మనకి 2025-26 విద్యా సంవత్సరం కానీ అడ్మిషన్స్ కూడా జరపమని బోర్డు వారి ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, ఇది మోడల్ స్కూల్స్, కేజీబీయూస్ వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వమని మనకి ఆదేశాలు కూడా వచ్చాయి. టెక్స్ట్ బుక్స్ కూడా కొన్ని వచ్చాయి. అందరికి కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది, గవర్నమెంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే నోట్ బుక్స్ కూడా అందరికీ కూడా ఆ రూల్డ్ ఏమైనా 12 పుస్తకాలు, 6 పుస్తకాలు, అన్రూల్డ్ వైట్ బుక్స్ ఏమైనా ఒక 6 పేపర్లు, 6 బుక్స్, మొత్తం 12 పుస్తకాలు ఒక విద్యార్థికి ఇవ్వడం కూడా జరిగింది. మనకి 1,26,096 టెస్ట్ ఇది నోట్బుక్లో కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా అన్ని కాలేజీలకి సప్లై చేసాం. గవర్నమెంట్ సంబంధించిన అన్ని విద్యా సంస్థలు కూడా సప్లై చేయడం జరిగింది. తర్వాత మనకి ఈ నెల 23వ తేదీ వరకు కాలేజెస్ జరుగుతాయి. తర్వాత మనకి ఏప్రిల్ 24 నుంచి జూన్ 1 వరకు సమ్మర్ హాలిడేస్ డిక్లేర్ చేశారు. మళ్ళీ జూన్ 2వ తేదీ నుండి అన్ని కాలేజీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతాయి. ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు మనకి కాలేజీలు ఉన్నాయి కాబట్టి అందుకే బ్రిడ్జ్ కోర్సెస్ సంబంధించి వాళ్ళకి విద్యాబోధన సెకండ్ ఇయర్ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎవరైనా జాయిన్ అయినట్లయితే వాళ్ళు కూడా బ్రిడ్జ్ కోర్స్ చెప్పడం కూడా జరుగుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద జిల్లాలో 2 ఐటీఐ ల్యాబ్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఐటీఐ కళాశాల కన్వీనర్ టీవీ గిరి పేర్కొన్నారు. ఐటీఐ కళాశాలలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఐటీఐ విద్యార్థులకు ఆధునిక యంత్రాలపై శిక్షణ ఇచ్చి ఫార్మా, ఫెర్రో అలయన్స్ పరిశ్రమలో పనిచేయడానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఈ ల్యాబ్స్ దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. జిల్లాలోని ఫెర్రో అలయన్స్, ఫార్మా రంగాలకు అనుబంధంగా ఈ ల్యాబ్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజంలో ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయని చెప్పారు. బొబ్బిలి, విజయనగరం ఐటీఐలకు కలిపి ఫెర్రో పరిశ్రమల అనుబంధ ల్యాబ్ను, రాజం ఐటీఐలో ఫార్మా పరిశ్రమలకు అనుబంధంగా ల్యాబ్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఫెర్రో ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి ₹1 కోటి, ఫార్మా ల్యాబ్కు ₹25 లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు. ఈ నిధులను ఆయా కంపెనీల ద్వారా CSR కింద సమకూర్చి ల్యాబ్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మనకి విజయనగరం జిల్లాని మన ఆనరబుల్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ప్రతి ఇండస్ట్రీని ఐటీఐకి అనుసంధానం చేయడం అన్నది ఒక ప్రతిపాదనని ఇచ్చేశారు. దాని మీద గౌరవ డైరెక్టర్ గారు మన విజయనగరం జిల్లానేమో ఫెర్రో సెక్టార్ కింద దీన్ని సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి ఐటీఐ కూడాను ఫెర్రో ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక ల్యాబ్ని ఇక్కడ ప్రారంభం చేసి ఐటీఐ చదువుతున్న పిల్లలకి ఆ ఫెర్రోకి సంబంధించిన కోర్సెస్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళకి ఆ కంపెనీలకి మ్యాన్ పవర్ని తీసుకునేటట్టు ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రతిపాదనలు ప్రభుత్వం నుండి అందున్నాయి. ఈ ప్రతిపాదనలో భాగంగాను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు ఈ ప్రతిపాదనలను తీసుకొని వెళ్ళగా అతను మనకి మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో భాగంగా విజయనగరం జిల్లా ఫెర్రో ఎల్ఐఎస్ కంపెనీలందరికీ కూడాను దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని పంపమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. పిల్లలకి లోకల్ ఇండస్ట్రీస్లోని ఐటీఐ పిల్లలకి లోకల్ ఇండస్ట్రీస్లోనే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే అవకాశం కలుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం రెవెన్యూ కార్యాలయం వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం పూర్తి కోసం 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలన్నారు. అలాగే భూమి లేని నిరుపేదలకు సాగు భూములు పంచాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం జైతి గ్రామంలో 12వ శతాబ్దం నాటి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం, పార్వతీదేవి ఆలయాలను పరిశీలించారు. జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 13వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఇప్పటికే విఘ్నేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ జరిగిందని, నిధుల కొరత కారణంగా పార్వతీదేవి ఆలయాన్ని పునరుద్ధరణ చేయలేకపోయామని తెలిపారు. ఆలయ పునరుద్ధరణకు అవసరమైన అంచనాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. వారి వెంట ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగినాయుడు, మాజీ చైర్మన్ సత్యం నాయుడు, మాజీ ఎంపీటీసీ మన్నెపూరి రామచంద్రుడు, చాపాన నారాయణరావు, పాండ్రింకి అప్పలనాయుడు, ఆలయం ప్రధాన అర్చకులు దుడ్డు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు అమలు చేసేది ఎప్పుడు? ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, గిరిజన సాగు చేస్తున్న భూముల పట్టాలు, అలాగే వారు నివాసం ఉంటున్న గ్రామాలకు దగ్గరలో ఉండే పంచాయతీల్లో చేర్పించే వరకు సిపిఐ పార్టీ పోరుబాట సాగిస్తుందని సిపిఐ పార్టీ ఒమ్మి రమణ అన్నారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, గిరిజనుల సాగు చేస్తున్న భూములకు పట్టాలిచ్చి ఆ గ్రామాల్లో అందుబాటులో ఉండే పంచాయతీల్లో చేర్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్, పి కృష్ణ, సిపిఐ శాఖ కార్యదర్శి బిహాన్, చిరంజీవి, జీరటింగు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళైనటువంటి గిరిజనుల్ని ఎకరో అరెకరో జీవనోపాధి చేసుకున్నటువంటి పేదల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాగు చేసిన భూమి ఉందో ఆ భూమి మీద పెద్దందారులు కన్నుబడింది. ఇక్కడి నుంచి గిరిజనులు తరిమేయాలని పారిశ్రామికారులు ఇక్కడున్న పెద్దందారులు ఏకమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ గిరిజనులు కదిలించే ప్రసక్తి లేదు. గిరిజనుల పక్షాన కమ్యూనిస్టు పార్టీగా మేము నిరంతరం వాళ్ళ పక్షాన పోరాటాలు కొనసాగిస్తాం. వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించేంత వరకు వాళ్ళ పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భోగాపురం మండలంలోని పనిచేస్తున్న అధికారులు సమస్యలు స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎంపీపీ ఉప్పాడ అనూష్ రెడ్డి ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారులు వేసవి దృష్ట్యా త్రాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలకు త్రాగునీటి సౌకర్యాలు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అన్నారు. అలాగే విద్య, వైద్యంతో పాటు పలు శాఖల అధికారులు వివరించగా సభ్యులు పలు సూచనలు చేశారు. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ కె గాయత్రి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలో వేసవి కారణంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, అలాగే మరికొన్ని చోట్ల మజ్జిగ కూడా అందజేయాలని కార్యదర్శులకు సూచించామని, పంచాయతీలో పారిశుద్ధ్యంపై ఎంపీడీఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆమె అన్నారు. అలాగే వెలుగు ఎంపీఎంయు జగదీష్ కుమార్, ఉపాధి ఏపీఓ భాగ్యలక్ష్మి, ఎంఈఓ రమణమూర్తి, చంద్రమౌళి తదితర శాఖల అధికారులు సభ్యులు వివరించారు. అంటే ప్రైవేట్గా వచ్చేసరికి ఎవరు కూడా వాటర్ ఎక్కువగా వేస్ట్ చేయరు, కానీ పబ్లిక్ వచ్చేసరికి కొన్ని లీకేజెస్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. క్లాస్ ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి అవన్నీ ఇప్పుడు సాల్వ్ అయిపోయి అనుకుంటాము. ఒక పండగ టైంలో ఏమైనా వాటర్ పంప్స్ వచ్చేసరికి కొంచెం లీకేజెస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వెంటనే వాటిని రిపేర్ చేయించండి. వాటర్ అసలు వేస్ట్ అవ్వకుండా మనం చర్యలు తీసుకోవాలి. క్లాస్ వచ్చేసరికి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియజేయండి. కూటమి ప్రభుత్వంలో పేదలు 2 సెంట్ల ఇళ్ల స్థలం కోసం దరఖాస్తులు హక్కు లేదా అధికారుల దగ్గరికి వెళ్లి అర్జీలు చేసుకోవడానికి వెళ్లే పేదల్ని భయపెడతారా అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని, ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ఉన్న చోటే పట్టాలు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా డిమాండ్ చేస్తూ సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 3వ రోజు విజయనగరం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టి ఏవో శ్రీనివాస్కి వినతి పత్రం అందజేశారు. బీజేపీ వాళ్ళు ఆ నాయకులు వాళ్ళ దగ్గరికి బెదిరింపులకి పాల్పడి బెదిరించి భయపెట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ వాళ్ళు వెనకాతలు వెళ్ళకండి, వెళితే మీకు వచ్చినటువంటి పథకాలను కట్ చేస్తామని వాళ్ళలో భయాలు పెడుతున్నారు. దానివల్ల ఇవాళ ప్రజలెవరూ రానటువంటి పరిస్థితి. ఇలా భయపెట్టుకొని ప్రజల్ని భయపెట్టి పాలించాలనేటువంటి ఆలోచన చేస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు పట్టిన గతే మీకు పడుతుందని సిపిఐగా మేము హెచ్చరిస్తున్నాం. మీకు చేతనైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ప్రజలు పెట్టుకున్నటువంటి 2 సెంట్లు భూమి కోసం అర్జీలు పెట్టుకొని ఉన్నారు. ఆ అర్జీలు ఎవరైతే పెట్టుకున్నారో ప్రజల దగ్గరికి వెళ్ళి మీ అధికారులను పంపించి వాళ్ళందరికీ 2 సెంట్లు భూమి ఇప్పించండి. అలాగే 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించండి. రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళు ఆర్థిక సాయాన్ని అందించండి. రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళు చాలామందికి రేషన్ కార్డులు లేవు, ఆ రేషన్ కార్డులని ఇప్పించండి. అలాగే పెన్షన్లకు సంబంధించి ఇవాళ కరెంటు బిల్లులు సాకులు చూపిస్తున్నారు. కరెంటు బిల్లు పెరిగితే పెన్షన్ కట్ చేస్తామంటున్నారు. రద్దు చేశారు చాలా పెన్షన్లు. ఇది మీరు చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పెంచేది కరెంటు ఛార్జీలు పెంచి, ట్రూ అప్ ఛార్జీలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచింది మీరే, ఇవాళ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఆ పెన్షన్లు రద్దు చేస్తుంది మీరే. ఇది చాలా దుర్మార్గం. సిపిఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని తప్పకుండా అమలు చేయండి. పేదవాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరిక 2 సెంట్లు మీ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళలాగా ఎకరాలు భూ కబ్జాలు చేసుకోవాలని ఆలోచన లేదు. ఉండడానికి, కుటుంబంతో నివాసం ఉండడానికి 2 సెంట్లు భూమి అడుగుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ భూమిని ఇప్పించండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతేగాని ప్రజల్ని భయపెట్టాలని చూస్తే ఖచ్చితంగా మీకు గత ప్రభుత్వాల గతే పడుతుందని ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే 300 మంది అర్హులైన పింఛన్దారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పాలు చేస్తుందని వైసీపీ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కేంద్రంలో పింఛన్ రాని అర్హులైన 300 మంది పింఛన్దారులతో కలిసి వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్హత ఉండి పెన్షన్దారులు ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఒక్క చీపురుపల్లి మండలంలోనే 300 మంది అర్హులు ఉన్నారంటే రాష్ట్రంలో ఇంకెంతమంది అర్హులు ప్రభుత్వం మోసం చేస్తుందో ప్రజలు గుర్తించాలన్నారు. భారతదేశ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం నిమిత్తం రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తూ తీర్పు ఇచ్చినందున ఎస్సీ రెల్లి గ్రూపు కులాలు వారు ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క విన్నపాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఎస్సీ రెల్లి కులాల సంఘాలు తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా చేశారు. ఎస్సీ రెల్లి గ్రూపు కులాల వారికి 13 భాషలు ఉండి లిపి లేనటువంటి కులాలను ఈ వర్గీకరణలో వేరు చేయకుండా ఏ కేటగిరీలో పెట్టి 5% వర్తింపు చేయాలని కోరారు. ఈ 13 కులాల వారు కలిసికట్టుగా ఉండి ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఈ యొక్క వెసులుబాటుతనాన్ని గురించి తెలియజేస్తామని అన్నారు. పార్తిపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీష్ 40 లక్షల రూపాయల ఎన్ఎస్ఆర్జీసీ నిధులతో పూర్తి చేసిన సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మౌలిక వసతులతో భాగమైన రహదారులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా పరిపాలన సాగిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ రవి, ఎంపీడీఓ సల్మాన్ రాజు, టీడీపీ కన్వీనర్లు సుదర్శన్ రావు కొండయ్య మరియు కూటమి నాయకులు మన్మథరావు, రాజేష్, కళావతి, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 18 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళలకు ఈ నెల 15వ తేదీ నుండి కుట్టు మిషన్ బ్యూటీ పార్లర్ కోర్సు, కంప్యూటర్ కోర్సుకు 30 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ జీవీబీ రమణ పేర్కొన్నారు. వీటి అగ్రహారంలోని శిక్షణా కళాశాలలో ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఆసక్తి గల మహిళలు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలన్నారు. మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ఈ నెల 13వ తేదీకి కుట్టు మిషన్లు శిక్షణ పూర్తవుతుందని చెప్పారు. శిక్షణతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మళ్ళీ ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళా అభ్యర్థులకు టైలరింగ్ మరియు బ్యూటీ పార్లర్ మరియు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీలో ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణా కాలం 30 రోజులు. ఈ 30 రోజులు వాళ్ళకి ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించబడుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన మహిళా అభ్యర్థులు ఆఫీస్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. ఇప్పుడు ఈరోజు మా దగ్గర ప్రజెంట్ నడుస్తున్న టైలరింగ్ మరియు మగ్గం వర్క్ క్యాండిడేట్స్ దగ్గర దాదాపు 60 మంది ఈ నెల 12వ తారీఖు నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి శిక్షణ కంప్లీట్ చేసుకుని వాళ్ళు సర్టిఫికేట్లు అందుకుని వాళ్ళు విడుదలవుతున్నారు. వాళ్ళు శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి రుణ సదుపాయం కావాల్సి వస్తే వాళ్ళకి మేము దగ్గరుండి బ్యాంకులతో అప్రోచ్ అయ్యి వాళ్ళకి లోన్ సౌకర్యం పొందడానికి మా సహాయ సహకార్యాలు ఎప్పుడూ ఉంటుంది. మా ట్రైనింగ్ సెంటర్ నందు శిక్షణ పొంది చాలామంది యువకులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు నెలకి సరిపడా వాళ్ళకి కావాల్సిన అమౌంట్ సంపాదించుకుని వాళ్ళ జీవితాలు స్థిరపడ్డారు. కాబట్టి చాలా మిగిలిన యువకులు ఎవరైతే ఉన్నారో మా ట్రైనింగ్ సెంటర్ నందుకు జరిగే ఈ ట్రైనింగ్లో వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళు కూడా జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ పాఠశాలలో జరుగుతున్న సివిల్ వర్క్స్ ఆక్డమిక్స్పై స్టేట్ పిఎంశ్రీ టీం విజిట్ చేయడం జరిగింది. జిల్లాలో గల 34 పిఎంశ్రీ స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులు, ఇంజనీర్ విభాగంతో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఏ రామారావు ఆధ్వర్యంలో స్థానిక యూత్ హాస్టల్లో పాఠశాల వారీగా రివ్యూ చేసి సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని సూచించారు. ఈ సివిల్ వర్క్స్లో భాగంగా కెమిస్ట్రీ ల్యాబ్స్, లైబ్రరీ రూమ్స్, ప్లే ఫీల్డ్స్, కిచెన్ గార్డెనరీ, రైనరీ, వాటర్ హార్వెస్టింగ్ తదితర పనులపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పిఎంశ్రీ టీం సభ్యులు డాక్టర్ ఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల పనులు తనిఖీ చేయడం జరిగిందని, 90% పనులు పూర్తి చేయడం అభినందనమన్నారు. పిఎంశ్రీ పాఠశాల పనితీరు విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. అనంతరం సమగ్ర శిక్షణ ఏపీసీ డాక్టర్ ఏ రామారావు మాట్లాడుతూ పిఎంశ్రీ పాఠశాల పని విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. పాఠశాల పని విషయంలో శ్రద్ధ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంసి రాష్ట్ర టీం సభ్యులు మహేశ్వర్ రెడ్డి, జయలక్ష్మి పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి వర్క్ ప్రోగ్రెస్ గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. అందరు ప్రధానోపాధ్యాయులు ఈ సమావేశానికి హాజరై తన పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పురోగతిని గురించి రివ్యూ చేశాం. సో ప్రతి స్కూల్ హెడ్స్ కూడా ప్లే గ్రౌండ్స్ కానీ కన్స్ట్రక్షన్ ల్యాబ్స్ కానీ ఇంచుమించు 90% కంప్లీట్ అయ్యింది. సో మిగతా రిమైనింగ్ అనేది రానున్న 5-6 డేస్లో ఏపీసీ గారు అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఏఈస్ అండ్ స్కూల్ హెడ్స్ కూడా అందరూ కూడా మేము 100% కంప్లీట్ చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ని పాఠశాలలో పిఎంశ్రీ స్కూల్స్ అనేవి ఆ మండలంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉండాలనే ఆకాంక్షతో మన రాష్ట్ర పథక సంచాలకులు గారు, సెక్రటరీ గారి ఆదేశాలతో అన్ని పాఠశాలలో కూడా పిఎంశ్రీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం క్వాలిటీ పరంగా పెడగాజికల్ అసెస్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ల్యాబ్స్ విషయంలో కానీ, ప్లే గ్రౌండ్ విషయంలో కానీ, కరికులం, కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా ఈ స్కూల్స్ ఆ మండలంలో ఒక మోడల్ స్కూల్స్గా, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని, ఈ పిఎంశ్రీ స్కీమ్ అనేది రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మన విజయనగరంలో 34 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్, 7th ఫేజ్లో భాగంగా
మళ్ళీ మనకు అవకాశం రావడానికి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాబోయే రోజుల్లో ఆ థర్డ్ ఫేజ్లో ఎన్ని స్కూళ్ళు అనేది సెలెక్ట్ చేస్తారనే వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఆ జిల్లా అధికారులందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీ యొక్క బడ్జెట్ని ఆ స్కూల్లో ఎంతైతే శాంక్షన్ చేశామో 100% దాన్ని యూటిలైజ్ చేసి వర్క్ని ప్రోగ్రెస్ చూపిస్తూ సమాజంలో మన స్కూల్స్ యొక్క అభివృద్ధిని గురించి, మన స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మన స్కూల్లో ఉన్నటువంటి క్వాలిటీ ఇనిషియేటివ్స్ని కమ్యూనిటీకి ఎక్స్పాండ్ చేస్తూ మన స్కూల్ని సెంటర్ ఆఫ్ ఎక్సెల్గా తీర్చిదిద్దుతారని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, ప్లే ఫీల్డ్ కానీ ప్రోగ్రెస్లో ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఇంకా అందరు ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఏపీసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగా కంప్లీట్తో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకొద్దిగా బాగా పనిచేస్తే మనం స్టేట్లోనే నెంబర్ 1 జిల్లాగా ఎదుగుతాం. సో ఇప్పటి వరకు పనిచేసింది చాలా బాగుంది, ఇంకొంచెం పనిచేయాలి. ఇంకా ఈ సంవత్సరం కూడా కొన్ని నిధులు వస్తున్నాయి కాబట్టి ఎంత త్వరగా మనం ఖర్చు పెడితే అంత త్వరగా మళ్ళీ ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంకు కృషి చేయాలి. మెంటాడ కార్యకర్తల సమావేశంలో మంత్రి సంధ్యారాణి స్పష్టం. నగరంలో యథేచ్ఛగా ఫ్లెక్సీలు కడుతున్న రాజకీయ పార్టీలు, ప్రేక్షక పాత్ర పోషిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు. గుమ్మలక్ష్మీపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.